మేం వెళ్ళింది చీకట్లోనో గుహలోకో కాదు. మట్టి తవ్వే ముందు తవ్విన తర్వాత కూడా చూసాం. ఎవరో కావాలని చేసింది కాబట్టి 1 కాదు 2 కాదు ఇన్ని గాజు ముక్కలున్నాయి. చూడు ఇక్కడ. నిజమే, ఈ గాజు పెంకలు ఇప్పుడే వేసినట్టున్నాయి. నీ చేతులు తెగాలనే కావాలనే చేశారు. వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళ నోరు మధ్యలో ఆగిపోను. ఆ వినాయకుడి తొండంతో దండిస్తే గాని బుద్ధి రాదు. పెట్టిన శాపనార్థాలు చాలు. ప్రతి సంవత్సరం పూజ అనుకుంటే చాలు. అందరం కూర్చుని ఏ చీకు చింత లేకుండా పూజ చేసుకునేవాళ్లం. ఈసారి పృథ్వీ వచ్చాడు కదా అని పద్ధతులు మారిస్తే మొదలవడానికి ఇంత ఆలస్యం అవుతుంది. దానికి కారణం ఇక్కడ నిలబడిందిగా, ఇదిగో ఈ మహాతల్లి వల్లే. ఇంకా అవన్నీ ఎందుకు? అత్తయ్యగారు, మీరు చెప్పినట్టే శృతి తీసుకొచ్చిన వినాయకుడితోనే పూజ మొదలు పెడదాం. లేదమ్మా, నేను పూజ అంటూ చేస్తే పున్నమి చేసిన వినాయకుడికే చేస్తాను. లేదంటే ఈ పూజ నాకొద్దు. తప్పు పృథ్వీ, నువ్వు అలా మాట్లాడకూడదు. లేకపోతే ఏంటమ్మా, పున్నమి విగ్రహం చేయకూడదని ఇంత కుట్ర చేశారు. వాళ్ళకి పున్నమి ఓడిపోవాలనుంటే ఒక భర్తగా నాకు గెలిపించుకోవాలనుంటుంది. అందుకే పున్నమి చేసిన విగ్రహం మాత్రమే మండపంలో ఉండాలి. భర్తగా బాగానే ఆలోచిస్తున్నావు, కానీ పున్నమికి చేయి తెగింది కదా బావా. పున్నమి చెప్తుంది, నేను చేస్తాను. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? ఏం లేదు బావా. పున్నమి, విగ్రహం ఎలా చేయాలో చెప్పు. వకీల్ సాబ్, ఇంకోసారి మట్టిలో గాజు పెంకులు లేకుండా చూసుకోండి.